రోజూ పనుల ఒత్తిడిలో జీవిస్తున్న రమేష్ కొన్ని రోజులుగా చిన్న చిన్న మార్పులను గమనించాడు. తల తిరగడం, మాట తడబడటం, ఒక్కసారిగా చేతికి బలహీనత. కానీ అవి పెద్ద విషయం కాదనుకున్నాడు. ఒకరోజు పరిస్థితి మరింత తీవ్రమైంది. చేతిలో బలహీనత, ముఖం ఒకవైపుకు వంగినట్లుగా కనిపించటం ప్రారంభమైంది. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే రమేష్ ను ప్రముఖ న్యూరాలజీ హాస్పిటల్ రోచనా న్యూరోలజీ సెంటర్ కి తీసుకువచ్చారు. అక్కడ రమేష్ కు వెంటనే అవసరమైన పరీక్షలు ప్రారంభించారు. ఆ తరువాత ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రొఫెసర్ ఉమేష్ టీ గారు టెస్ట్ రిపోర్టులన్నీ పరిశీలించి రమేష్ కు స్ట్రోక్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరంగా తెలియజేశారు. స్ట్రోక్ వచ్చే ముందు శరీరం కొన్ని హెచ్చరికలను ఇస్తుందని తెలిపారు. మాట తరబడటం, చేతులు లేదా కాళ్లలో బలహీనత, ముఖం ఒకవైపు వంగిపోవడం, తల తిరగడం లేదా చూపు మసకబారడం వంటి లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. సమయానికి పరీక్షలు చేయించుకుంటే స్ట్రోక్ను చాలా వరకు నివారించవచ్చని, బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవడం, ధూమపానం, ఒత్తిడిని తగ్గించటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించటం చాలా ముఖ్యమని డాక్టర్ ఉమేష్ టీ గారు తెలిపారు. రోచనా న్యూరోలజీ సెంటర్లో చికిత్సానంతరం రమేష్ కోలుకున్నాడు. తన సాధారణ జీవితాన్ని తిరిగి కొనసాగిస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నాడు. అవగాహన, సమయానికి చికిత్స, ఇవే స్ట్రోక్ నుండి రక్షించే నిజమైన ఆయుధాలు.